తోట త్రిమూర్తులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే, ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని శిరోముండనం చేసి అవమానించినటువంటి సంఘటన మీద అప్పట్లో నమోదైన కేసు మీద దాదాపుగా 25 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. మొన్న ఈ మధ్యనే ఆయనకి 18 నెలల పాటు జైలు శిక్షతో పాటుగా ఆయనతో పాటు మిగతా వాళ్ళకు కూడా జైలు శిక్ష పడింది. దాని మీద తాత్కాలిక బెయిల్ ఇవ్వబడింది. ఆ బెయిల్ నెల రోజుల పాటు ఉంటుంది. ఈ లోపుగా హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లభించింది. ఆ నేపథ్యంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు తోట త్రిమూర్తులు. శిరోముండం కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ దీని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపు విచారణ చేపట్టబోతోంది. ఆ విచారణ వరకు, అంటే విచారణ పూర్తయ్యే వరకు ఆయన జైలు శిక్ష మీద స్టే విధిస్తే ఓకే. అలా కాకుండా విచారణ వరకే పరిమితం అయితే కనుక స్టే ఉండకపోతే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ విచారణ తర్వాత తొందరగా విచారించి అది జైలుకు వెళ్లాల్సిందే అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామం అవుతుంది.